మహాకలముగాక. అందరికి వందనాలు అండి. మీరు చెప్పరా వందనాలు? దేవుని మహాకృపను బట్టి ఈ 2 దినాలు మీతో కలిసి సహవాసం చేయుటకు, అలాగే కలిసి నేర్చుకోవడానికి ప్రేమతో ఆహ్వానించిన పెద్దలు, నాకు వరప్రసాద్ అని ఒక్కరే తెలుసు, ఇక్కడ ఇంకెవరు తెలుసు. సో వారికి, మిగతా పెద్దలకు, పరిశుద్ధులకు ప్రభునామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు సువార్త, మనకు తెలిసిన సువార్త, ఎరిగిన సువార్త, లూకాసు సువార్త 2వ అధ్యాయం 36 నుండి నేను చదువుతున్నాను. లూకాసు సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తె అయిన అన్న అనొక ప్రవక్తిని లేదు. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏళ్ళు పెనుడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలే ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండేది. చదవబడిన లేఖన భాగాలను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసి, పరిశుద్ధుడవైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ ఉదయకాలంలో మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ప్రేమించి మాకు ఇచ్చిన మీ రక్షణను బట్టి స్తుతిస్తున్నా. దినదినము మీరు మాకు ఇస్తున్న కృప కొరకే స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో చేరి నిన్ను గూర్చి గానం చేయుటకు మా తండ్రి మాకు అనుగ్రహించిన మీ ప్రేమ, మీ కృప, ఆప్యాయతను బట్టి స్తోత్రాలు. మాకంటే యోగ్యులు లోకయాత్ర ముగించారు. వారికంటే శ్రేష్టము కాదు, మాకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు. నీ పాదాల దగ్గర కూర్చుండి నీ మాటలు వినాలని, నీ కొరకు జీవించాలని మా పట్ల మీరు కలిగిన మీ ప్రణాళికను బట్టి స్తుతిస్తున్నాం. మా దేవ, హెబ్రోన్ క్రిస్టియన్ అసెంబ్లీని మీరు దీవించండి. పెద్దలు, పరిశుద్ధులందరి మీద నీ మెండైన దీవెను దయచేయండి. ఈ 2 దినాలు మీ సన్నిధి ప్రత్యక్షత మాకు దయచేయండి. ప్రభా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మనుషులు మాట్లాడితే ప్రయోజనం ఉండదు, లాభం ఉండదు. మీ ఆత్మ ద్వారా మాట్లాడితే మేము మారుతాం, మా కుటుంబాలు కూడా మారుతాయి. మేము సంఘానికి ప్రయోజనకరంగా ఉండే కృపను దయచేయమని, మా మధ్యలో మీ కుమారుని హెచ్చించుమని, మమ్మును ఈ లేఖన భాగాలను నీ బలిష్ట పాదాలకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, ఈ 2 దినాలు ప్రభు చిత్తమైతే, ప్రభు సహాయం అనుగ్రహిస్తే, లూకాసు వార్తలో మొదటి 3 అధ్యాయాల్లో ఉన్న 7 భక్తుల జీవితాలను వరుసగా ధ్యానం చేద్దాం. 7 భక్తుల జీవితాలను వరుసగా ధ్యానం చేద్దాం. మనము లూకాసు వార్తకి వెళ్ళకముందు ఇటు పాత నిబంధన, క్రొత్త నిబంధన పరిశీలిస్తే, పాత నిబంధనలో ఒక వ్యక్తి 4 జీవితాల గురించి రాశారు. పాత నిబంధనలో ఒక వ్యక్తి 4 జీవిత విశేషాలను రాశాడు. రాసిన వ్యక్తి మోసే,
రాయబడిన వ్యక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. కాబట్టి నలుగురు జీవితాలను మోషే 5 కాండాల్లో మనకు ప్రస్తావించారు. బట్ క్రొత్త నిబంధనలో అలా కాదు. నలుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని గురించి రాశారు. పాత నిబంధనలో నలుగురిని ఒక వ్యక్తి రాస్తే, క్రొత్త నిబంధనలో నలుగురు వ్యక్తులు ఒకే వ్యక్తిని గురించి రాశారు. ఉదాహరణకు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నలుగురు సువార్తికులు ఒకే వ్యక్తి అనగా యేసు ప్రభుని గురించి రాశారు. మనం చిన్నప్పటి నుండి వింటూ ఉన్నాం. మత్తయి ఎవరికి రాశాడు, మార్క్ ఎవరికి రాశాడు, లూకా ఎవరికి రాశాడు, యోహాను ఎవరికి రాశాడు, ఇలాగ ఆలోచిస్తూ ఉండగా సింపుల్గా మత్తయి ప్రభుని పరిచయం చేస్తూ ఆయన యూదులకు రాజుగా వర్ణించారు. ఆయన ఎవరు? రైట్, ఇక్కడే ఉన్నారా మీరు? రైట్, ఇక్కడే ఉన్నారు కదా. రైట్, యూదులకు రాజుగా చెప్పారు. అట్ ద సేమ్ టైం మన విశ్వాస జీవితంలో మనకు కూడా మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబానికి ఆయన రాజుగా ఉండాలి. రక్షకుడిగానే అంగీకరించాం, అది మంచిది. రక్షకునిగా విశ్వసించాం. కానీ మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో నీకు నాకు ఆయన రాజుగా లేడు. అప్లికేషన్ అదే. మత్తయి సువార్తలో 28 అధ్యాయాల్లో ప్రారంభములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడన్నాడు. 27లో సిలువ వేయబడిన రాజుగా చూపించాడు. అమాట చూడండి. 2లో బాలుడైన యేసును రాజుగా చూపించాడు. 27లో సిలువ వేయబడిన యూదుల రాజుగా చూపించాడు. ఈ అధ్యాయాలలో నీవు నేను నేర్చుకునవలసింది ఏమిటంటే, నీకు నాకు ఆయన రాజుగా ఉండాలి. సో రాజుకు 3 అధికారాలు ఉంటాయి. 3 అధికారాలు. ఒకటి, మన మీద ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉంటుంది. ఈజ్ అవర్ కింగ్. నా రాజు కాబట్టి ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉండాలి. చాలా విశ్వాస జీవితాల్లో రక్షకుడిగానే ఉన్నాడు, రాజుగా లేడు. అందువలన చాలాసార్లు అంటాం, నేను ఎవరు చెప్పినా వినను అంటాం. కారణం, నీకు నీవే రాజు. నీకు నీవే రాజు. కాబట్టి యేసుక్రీస్తు నీ జీవితంలో రాజుగా ఉంటే ఆయన అధికారానికి ఇష్టపడతాం. ఎలాగా? సామెతల గ్రంథంలో జ్ఞాని అదే చెప్పారు. వివేకము కలిగిన వాడు ప్రపంచంలో అలాంటి వ్యక్తి లేడు అన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, తెలిసిన మాట. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. నీ ప్రవర్తన అంతటి యందు, అమార్చలేదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. సో టోటల్గా నీ విశ్వాస జీవితం అంతటి కూడా ఆయన అధికారం ఉండాలి. దట్ వుడ్ మీన్ ఆయన సావెర్నిటీ, ఆయన సార్వభౌమాధికారం, సుపీరియారిటీ. సావెర్నిటీ అండ్ సుపీరియారిటీ, ఈ 2 నీ మీద ఉండాల. అప్పుడే మనము ఆయన యొక్క కింగ్షిప్ను, ఆయన రాజరికాన్ని లేదా రాజుగా స్వీకరిస్తాం. చాలామంది విశ్వాసాలు లేదు, అది అగ్గుపడట్లేదు, అది కనిపించట్లేదు. రెండవది, రాజుగా అనగా జీవితాన్ని నియంత్రించేవాడు. ఇస్ ఎ కంట్రోలర్. మన ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని, మన శరీర క్రియలు కూడా ఆయన కంట్రోల్లో ఉండాలి. ఐ డోంట్ నో ఎంతమంది మీకు ఆయన యొక్క నియంత్రణలో ఉన్నారో లేదో నాకు తెలియదు. బట్ ఐ మస్ట్, నేను ఆయన నియంత్రణలోనే ఉండాలి. అంటే దాని అర్థం ఆయన పర్యవేక్షణలో ఉండాలి నేను. ఇది చాలా ఇంపార్టెంట్. సో 24 hours
ఆయనను నియంత్రించాలి, ఆయన కంట్రోల్ని చెయ్యాలి. ఆయన నియంత్రించాలంటే నేను ఆయనకు అప్పగించుకోవాలి. అమర్చలే, నేను ఆయన అప్పగించుకోవాలి. అప్పుడే నియంత్రిస్తాను. అప్పుడే ఆయన నా జీవితాన్ని చక్కగా స్వాధీనం చేసుకుంటాడు. ఇక మూడవది, రాజు అంటే మనల్ని నడిపించేవారు, లీడర్స్, నడిపించేవారు. సో అధికారము ఉండాలి, నియంత్రణలో ఉండాలి. సో మూడవది, యాజ్ పర్ నిన్ను నన్ను నడిపించాలి. ఒక రాజు దేశాన్ని ఎలా నడిపిస్తాడు, దేశాన్ని ఎలా పరిపాలిస్తాడు, దేశాన్ని ఎలా నియంత్రిస్తాడు, ప్రతి విశ్వాసి జీవితంలో ఈ మూడు ఉండాలి. సో మత్తయి సువార్తలో అప్లికేషన్ మాట్లాడుతుంది. నేనా రాజు, ఆయన అధికారి, ఆయన నియంత్రించేవాడు, ఆయన నడిపించేవాడు. ఒక భక్తుని జీవిత చరిత్రలో ఈ మూడు కనబడతాయి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చెయ్యవలనని అడగగా, సౌలు అనే వ్యక్తి దమస్కులో పట్టబడిన తర్వాత, తనకు ప్రభువు అర్థమైన తర్వాత, అది ఇంపార్టెంట్ చూడండి, తనకు ప్రభు అర్థమైన తర్వాత ఆయన వేసిన ప్రశ్న చూడండి, 22:10. అప్పుడు నేను, ప్రభువా, ప్రభు అనే దగ్గర ఈజ్ ద లార్డ్షిప్, ఆయన యొక్క ప్రభుత్వాన్ని సౌలు అనే వ్యక్తి అంగీకరించాడు. ప్రభువా, లార్డ్, వాట్ మస్ట్ ఐ డూ, ఇప్పుడు నుండి నేను ఏం చెయ్యాలి? సోదరి ఆయన మన రాజు అయితే ఒక సౌలుగా, ఒక పౌలుగా మారుతున్నప్పుడు నేను ఏమీ చెయ్యాలి? మీరు పౌలు జీవితాన్ని పరిశీలిస్తే ఈ మూడు కనబడతాయి. ప్రభు యొక్క అధికారం కింద ఉన్నాడు, ప్రభు నియంత్రణలో ఉన్నాడు, ప్రభు నడిపించే చోటుకి వెళ్ళాడు. తను ఎక్కడికి వెళ్ళలేదు. ప్రభు ఏది చూడమంటే అదే చూశాడు ఆయన. ఇట్స్ అమేజింగ్. చూడండి, గతంలో ఉన్న వ్యక్తి తను మార్చబడిన తర్వాత ప్రభుని తన జీవిత అధికారిగా పెట్టుకున్నాడు. ప్రభు నియంత్రిస్తున్నాడు జీవితాన్ని. ప్రభు నడిపిస్తుండగా తను ఏమి చూడాలో అదే చూశాడు. ఇవన్నీ పరలోకం నుండి వచ్చినటివి, తనకు స్వతహాగా జీవితాన్ని నడిపించలేదు. నేటి విశ్వాసులు ఇక్కడేమో ప్రభు వాక్యం వింటారు, ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తాడు. బయటికి వెళితే వారి జీవితంలో ప్రభు కనబడట్లేదు. నో బ్రదర్, ప్రభు కనబడట్లేదు. ప్రభు కనబడాలి అంటే టోటల్గా నువ్వు సరెండర్ కావాలా ప్రభుకి. సో టోటల్గా అప్పుడే నిన్ను ఆయన శిరసత్వం కిందికి నువ్వు వస్తా, నేను వస్తాను. ఎప్పుడైతే ప్రభు యొక్క అధికారం కింద ఉంటామో ప్రభు మనల్ని నియంత్రిస్తాడు. అన్ని కోణాల్లో నియంత్రిస్తూ ఆయన వెళ్ళిన చోటికి లేదా నడిపించే చోటికి నీవు నేను వస్తా. పౌలు ఈ నెవర్, ఎన్నడూ కూడా తన జీవితంలో తను స్వతహాగా ఎక్కడికి వెళ్ళలేదు. అంటిల్ ద లార్డ్ విల్ రివీల్, ప్రభు యొక్క చిత్తం బయలుపరిచేంత వరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఆయన రాజుగా పెట్టుకోవాలి. కానీ మన కుటుంబాల్లో ఆయన రాజుగా లేడు, ఆయన నియంత్రణలో లేము, ఆయన నడిపించట్లేదు. అందువల్లే కుటుంబాల్లో గొడవలు ఎక్కువ కూడా చూడండి. భార్యాభర్తల మధ్య గొడవలే, పిల్లల తల్లిదండ్రుల మధ్య గొడవలే. కారణం కింగ్షిప్ లేదు మన ఇంట్లో, ఆయన శిరసత్వం లేదు. పాత నిబంధనలో ఒక ఆయన శిరసత్వం కిందకి ఎలా వచ్చాడు చూద్దాం. తెలిసిన మాటే యెహోషువ గ్రంథం. ఆయన ఎలాగొచ్చాడు, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేశాడు, అందరి ముందు మాట చెప్పాడు. తెలిసిన మాట 24వ అధ్యాయం 15వ వచనం. నేను చివరి భాగం చదువుతున్నాను.
యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో ఆ అద్దరి దేవతలను సేవించు దేవతలు సేవించెదరు. కింద భాగం నేనును నా ఇంటి వారును ఏమన్నారు? యెహోవాను. నేను అక్కడ ఒకసారి ఆగుతాను. ఇది చూస్తారు ఒకసారిగా, ఉరికా యెహోషువ నేను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ సింపుల్గా, ప్రభువా నేను మాత్రమే నీ మందిరానికి వస్తాను, ఇక నా భార్య సంగతి ఏమిటో నా పిల్లల సంగతి ఏమిటో అని చెప్పలేదు ఇక్కడ. సో ఇవి బాగా అక్కడ ఆగుతున్నాడు. ప్రభువా నేను మాత్రమే బైబిల్ స్టడీకి వస్తాను, నా భార్య వస్తుందో తెలియదు, నా పిల్లలు వస్తుందో తెలియదు, అలా చెప్పలేదు ఆయన. అలా చెప్పలేదు. తన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉందో తనకు తెలుసు. తన భార్య, తన పిల్లలు, వారి ఆత్మీయ స్థితి కూడా ఎక్కడ ఉందో ఒక యజమానికి తెలిసి ఉండాలి. ఈ మస్ట్ నో బ్రదర్, నా భార్య ఆత్మీయ స్థితి ఎక్కడుందో నాకు తెలిసి ఉండాలి, నా పిల్లల ఆత్మీయ స్థితి ఎక్కడుందో నాకు తెలిసి ఉండాలి. అప్పుడే నేను ఇలా చెప్పగలుగుతాను. నేనును నా ఇంటి వారు. మన ఇంట్లో ఊరికే గోడలు పెట్టుకుంటాం. నేనును ఉత్తది, అది గోడలకు ఉంటుంది అంతే. ఏ ఇంటికి వెళ్ళినా నేను నా ఇంటి వారు అంటాం మనం. ఎలాగా? ఎప్పుడు చెప్పాలా? మన ఆత్మీయ స్థితి సమాన నిష్పత్తి స్థితిలో ఉన్నప్పుడే. సో ఈక్వలైజ్గా ఉండాలా. సో యెహోషువ, సో దేవుడైన యెహోవా అధికారం కిందికి వచ్చినప్పుడు తనకు 3 ఆడపిల్లలు, కొడుకులు లేరు. యెహోషువ కుమారులు లేరు. మీకు తెలుసో లేదో. సో భూభాగాన్ని పంచుకున్నప్పుడు యెహోషువ తను ఎక్కడ పంచుకున్నట్లేదు. 3 కుమార్తెలు తనకు. తన ఆడపిల్లలు, వాడు కూడా వారి భక్తి జీవితాన్ని ఎరిగిన వాడు, తన భార్య ఆత్మీయ స్థితిని ఎరిగిన వాడు, తన 3 కుమార్తెల ఆత్మీయ స్థితిని ఎరిగిన వాడు. అప్పుడు ఈ మాట చెప్పాడు, ప్రభువా నేను మాత్రమే కాదు ప్రభువా, నా భార్య నా పిల్లలు కలిసి నేను సేవిస్తా, కలిసి సేవిస్తా, కలిసి ఆరాధిస్తా. ఎప్పుడు? ఆయన శిరసత్వం కిందికి వచ్చినప్పుడు, ఇస్ ఎ కింగ్షిప్ కిందికి, రూలింగ్కి వచ్చినప్పుడు. సో ప్రతి చెల్లి వాటిని ప్రతి విశ్వాసి ఆయన శిరసత్వం కిందికి వస్తే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో 3 నేర్చుకున్నాం. ఒకటి, నా అధికారి ఆయన. రెండోది, నా కంట్రోలర్. మూడవది, నన్ను నడిపించేవాడు. అది మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. సింపుల్గా చూడండి, ఊరికే మీకు ఒక చిన్న మాట చెప్పి వెళ్ళిపోతాను. ఎలా నడిపించాడు ఆయన. ఆయన రాజుగా ఉంటే గాన జస్ట్ మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున, అండర్లైన్, వారు దేవుని చేత బోధింపబడిన వారే. సో జ్ఞానులు వారు. ఆ వర్డ్ చాలా ఇష్టం. వారు దేవుని చేత బోధింపబడిన వారే అంటే ఎలాగ నడుస్తున్నారు చూడండి. ఆయన అధికారం కింద ఉండేవారు. రెండోది, నేను తాటి చెల్తాను. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ చేత లేదా ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడాను. దేవుని చేత బోధింపబడుట, ఆత్మ చేత నడిపించబడుట. అందువల్లే ఆ కింగ్షిప్, ఆ రూలింగ్ మత్తయి మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసి ఆయనను రాజుగా పెట్టుకోవాలి. అది మత్తయి సువార్త గురించి చిన్న భాగం. ఇక నెక్స్ట్ లూకాసు సువార్త, మార్కు సువార్త. మీ అందరికి బాగా తెలుసు. మార్కులో ఆయన యెహోవా సేవకుడు అన్నాడు. ఎవరి సేవకుడు?
యెహోవా సేవకుడు, అదర్ మీన్ దేవుని సేవకుడు. మీరు గమనించండి, మార్క్స్ వార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇక్కడే ఉన్నారా మీరు? ఐ డోంట్ నో మీరు ఎక్కడ ఉన్నా నాకు తెలియదు. ఇక్కడే ఉంటే కొంచెం అర్థమవుతుంది. హెబ్రోన్ నుంచి బయటకు వెళ్తే ఏం అర్థం కాదు. సో చాలా లాంగ్ జర్నీ నుంచి వచ్చాను. మీరు ఇక్కడే ఉన్నారు. మీరు అలసిపోతే ఆవలిస్తే న్యాయం కాదు. నేను ఆవలిస్తే న్యాయం, నిద్రపోతే న్యాయం. రాత్రి నిద్ర ఉండదు కాబట్టి. సో అర్థం చేసుకున్నా. ఓకే, రైట్. సో మార్క్స్ వార్త 16 అధ్యాయాల్లో ఇంగ్లీష్లో బాగా మనకుంది కానీ తెలుగులో లేదు. అండ్ అని ఉంటుంది ప్రతి అధ్యాయం. ఏఎండి అండ్, వెను వెంటనే అలా ప్రారంభిస్తాడు మార్కు. ఏం రాశాడు మార్కులో? యేసు ప్రభుని గురించి 3 రాశాడు. ఒకటి, దేవుని సేవకుడు, యెహోవా సేవకుడు అంటే ఉండవలసిన లక్షణం ఆయనకు దీనత్వాన్ని చూపించాడు. ఏం చూపించాడు? దీనత్వం. ఒక దాసునికి, ఒక సేవకునికి ఉండవలసినది దీనత్వం ఉండాలి. రెండవది సాత్వికాన్ని చూపించాడు. మూడవది తగ్గింపుని చూపించాడు. ఒక యెహోవా సేవకునికి దీనత్వం కలిగి ఉండాలి, సాత్వికం కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. అప్పుడే యెహోవా సేవకుడు ఆయన, అప్పుడే యెహోవా దాసుడు అని చెప్పబడతావు. ఈ 3 లేకపోతే అతడు యెహోవా సేవకుడు కాదు. తను చెప్పుకోవచ్చు, తను డిక్లరేషన్ ఇవ్వచ్చు, బట్ తనకు ఉండవలసిన 3 లక్షణాలు: దీనత్వం ఉండాలి, సాత్వికం ఉండాలి, తగ్గింపు ఉండాలి. ఎవరికి? యెహోవా దాసునికి లేదా దేవుని సేవకునికి. మన విషయానికి వచ్చేసరికి కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు ఎలా రాశాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నా. యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి అన్నారు. అలాగే పై వచనంలో 3వ అధ్యాయం 24లో మధ్య భాగంలో మీరును ప్రభువైన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఎవరికి దాసులు? అందరు చెప్పండి. ఎవరికి దాసులు? క్రీస్తుకు. ఎవరు దాసులం? నీవు నేను దాసులం. ఇటు చూస్తారా? దాసులు అనే పదం గ్రీక్లో డూలోస్ అని రాయబడినది, అంటే బానిసలం అని రాయబడ్డది. దేనికి? ఇట్స్ డూలోస్. యాజ్ వీ నో, మనం క్రీస్తుకు బానిసలం. మనం స్వతంత్రులమే. పాపము నుండి స్వతంత్రులమైన, పాపము నుండి విమోచింపబడ్డా. యాజ్ పర్ కాంటెక్స్ట్లో రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో మీరు పాపమునకు దాసులై ఉంటుంది. ఏమైంటుంది? పాపమునకు దాసులై ఉంటుంది. రోమా 6:18లో పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే. మనం ఒకప్పుడు పాపానికి బానిసల. మన యజమాని అపవాది చెప్పినట్టు చేశా, అపవాది నడిచినట్టు నడిచాం. బట్ మనం పాపము నుండి విమోచింపబడ్డాం. వి గాట్ ఏ రిడెంప్షన్. మనకు విడుదల దొరికింది, విమోచన దొరికింది. మనం స్వతంత్రులం పాపము నుండి. బట్ ఎట్ దట్ సేమ్ టైం, అదే సమయంలో మనము క్రీస్తుకు దాసులం. ఎవరికి? పాపము నుండి స్వతంత్రత దొరికింది, అదే సమయంలో క్రీస్తుకి దాసులుగా ఉండాలి, అనగా క్రీస్తుకి బానిసలుగా ఉండాలి. మీరు గమనిస్తే బానిసలకు ఒకటి ఉండదు. ఏముండదంటే స్వేచ్ఛ ఉండదు. ఏముండదు? అమర్చడండి. క్రీస్తుకు బానిసలమైతే నీకు నాకు స్వేచ్ఛ లేదు. రెండవది, క్రీస్తుకి బానిసలమైతే మనకు హక్కులు లేవు. నెంబర్ 1,
స్వేచ్ఛ లేదు. నెంబర్ 2 చెప్పరే, హక్కులు లేవు. ఎవరికి దాసులైతే? అందరు ఎవరికి దాసులైతే? మీరు ఎవరికి దాసులు? వినిపించట్లేదు నాకు. నిజమేనా? నేను నమ్మను. క్రీస్తుకి దాసులు బానిసలు అయితే సింపుల్గా యజమాని కంటే ముందు వస్తారు ఇక్కడ. అవునా కదా? చెప్పరే, యజమాని ముందు వస్తాడా, బానిస ముందు వస్తాడా? బానిస ముందు వస్తాడు, యజమాని కొరకు ఎదురు చూస్తాడు. డోంట్ మిస్అండర్స్టాండ్, అపార్థం చేసుకోండి. సో మనము నిజంగా నాకు బానిసలం అయితే రియాలిటీగా నాకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రత లేదు. నేను అండర్ ఈజ్ అస్పిషన్, నేను ఆయన కింద ఉన్నాను. తమ్ముడు చెల్లి పెద్దలారా చెల్లెలా, నేను ఆయన కింద ఉన్నాను. నా యజమానుడు చెప్పింది నేను చెయ్యాలా. నేను ఆయనకు బానిసను కాబట్టి నాకు స్వేచ్ఛ లేదు, నా కోరికలు లేవు. జస్ట్ నేను యజమానుని మీద డిపెండ్ అయినాను, నా యజమాని మీద ఆధారపడ్డాను. మనం అలా కాలేదు. కానీ పౌలు 3 వారాలు ఒక సంఘంలో పనిచేశారు. అది కట్టబడిన సంఘం, కొత్త సంఘం. బట్ వాళ్ళు ఎలాగున్నారు? ఆశ్చర్యంగా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 9వ వచనం చూడు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిను, అక్కడి జనులు మిమ్మల్ని గురించి తెలియజెప్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులగుటకు. ఎవరికి? ఎవరికి? దేవునికి దాసులగుటకు. చాలా లోతుగా చెప్పాడు. కొత్తగా నమ్మిన వాళ్ళు మనలాగా 30 ఏళ్ళ విశ్వాసులు కాదు, 3 వారాల విశ్వాసులు. పౌలు 3 వారాలు ఉన్నాడు. He stayed 3 weeks. But they were writing. He was writing about the saints of the Thessalonians. You were the doulos. మీరు దాసులు. పౌలు ఈ పాయింట్ ఎక్కడ దొరికింది నాకు అమర్చండి. మీరు దాసులు. యాజ్ పర్ ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో మీరు బానిసలు అని రాయబడేది. తెలుగులో తర్జుమా ఎందుకు ఇలా చేసినా తెలియదు, కానీ ఒరిజినల్ గ్రీక్ బైబిల్లో తెస్సలోనికీయులోని విశ్వాసులారా మీరు దేవునికి బానిసలు. పౌలు ఈ మెథడ్ ఎలా కనుక్కున్నాడు? పరిశుద్ధాత్ములు ఎలా రివీల్ చేశాడు? సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం క్షమించండి, నిర్గమాకాండం రైట్. 21వ అధ్యాయం. మొదటి వచనం. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల. అమార్చుడు, హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల. హెబ్రీ దాసుడు ఒక యజమాని కింద ఉన్నప్పుడు 3 చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కాంటెస్ట్లో ఒక మాట అన్నాడు, నేను నా యజమానిని ప్రేమిస్తున్నాను. ఎవరిని? సార్ నేను బానిసను. నాకు హక్కు లేదు, స్వేచ్ఛ లేదు. ఏమేనండి, నాకు ఇష్టమైన సినిమాలు చూడకూడదు, నేను సీరియల్ చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఐఎమ్ అండర్ హిమ్. నేను ఆయన కింద బానిసగా ఉన్నాను. బానిస నేను ఆయన. మీరు ఉన్నారు నాకు తెలియదు, బట్ ఐఎమ్ అండర్ హిమ్. ఆయన కింద నేను ఉన్నాను. ప్రభు యొక్క యజమాని కింద నేను ఉన్నాను. కాబట్టి నేను బానిసను కాబట్టి స్వేచ్ఛ, స్వతంత్రత, హక్కులు లేవు. నా యజమానిని ప్రేమించాలని. మార్క్స్ వార్త అదే రాశాడు. నేను తండ్రిని ప్రేమించేవాని, నేను తండ్రి పని మీద ఉండేవాని. మార్కులో ఇది ఎక్కువ రాశాడు. అండ్ వెనువెంటనే నా తండ్రి ప్రేమిస్తాను, నా తండ్రి పని మీద ఉన్నాను. ఇక్కడ అదే రాశాడు. 21వ అధ్యాయంలో నా యజమానిని ప్రేమిస్తాను, నా యజమానిని పని చేస్తాను. 3వది నా యజమాని కింద నిరంతరము దాసుని అన్నాడు. ఎప్పుడు?
నిరంతరం until my death, myself and my wife and my children. నేను, నా భార్య, నా పిల్లలు నా యజమాని కింద నిరంతరము దాసులుగా ఉంటాం. మాకు స్వేచ్ఛ వద్దు, స్వతంత్రత వద్దు. హెబ్రోను విశ్వాసులారా, మీరు ఎలాగున్నారు? నేను ఎలాగున్నాను? ఐఎమ్ పుట్టింగ్ అప్లికేషన్ బిఫోర్ యూ. నిజంగా మీరు అన్నారు మేము క్రీస్తుకు దాసులం అంటే, మరి మనలో ఈ 3 కనబడాలి. దీనత్వం కనబడాలి, రెండవది సాత్వికం కనబడాలి, మూడవది తగ్గింపు కనబడాలి. ఇవి ఉన్నప్పుడు నేను నిజంగా క్రీస్తుకి దాసుని. ఈ 3 మనలో ఉండాలి అంటే ఎక్కడ దొరుకుతావి? ఇవి ఇంటర్నెట్లో దొరకవు, గూగుల్లో దొరకవు, యూట్యూబ్లో దొరకవు. దొరికేదంతా ఈ బైబిల్లో దొరుకుతుంది, ఈ బైబిల్లో దొరుకుతుంది. అందువల్ల యేసుప్రభు ఒక మాట అన్నాడు. యాజ్ పర్ మీకు తెలిసిన వచనం మత్తయి 11వ అధ్యాయం 29వ వచనం. మీకు కంఠస్థం అనుకుంటాను నేను. ఏముంది? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ కాడి ఎత్తుకొని నా యొద్ద. ఇది ఒట్టిగా రాదు తమ్ముడు, ఒట్టిగా రాదు. జిరాక్స్ కాపీ కాదు ఇది, ఇలా పెట్టి ఇలా తీసేది కాదు. ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. అపోస్తలం, మీకు సాత్వికం కావాలి, మీకు దీనత్వం కావాలి, తగ్గింపు కావాలి అంటే నా యొద్ద నేర్చుకున్నాడు. ఒక మాట అడుగుదనా? మీరు ఎన్ని గంటలు దేవునితో కాలం గడిపొస్తున్నారు? మీరు ఎన్ని గంటలు దేవునితో కాలం గడుపుతున్నారు? వెదర్ వాట్సాప్ కంటే, వెదర్ యూట్యూబ్ కంటే, ఇన్స్టాగ్రామ్ కంటే, ఫేస్బుక్ కంటే దేవునికి మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? ఎన్ని గంటలు స్పెండ్ చేస్తున్నాడు దేవునితో? నాకు తెలిసిన భక్తుడు, దేవుని దాసుడు, నన్ను ప్రేరేపించిన దేవుని దాసుడు భక్త్ సింగ్ గారు 24 గంటల్లో మోర్ దెన్ 16 hours దేవునితో ఏకాంతంగా మాట్లాడతాడు. ఏకాంతంగా, ఒంటరిగా. హెబ్రోన్కి వెళ్ళినప్పుడు ఆ గదిలోకి వెళ్ళాను. ఆయన మోకరించిన గది ఆయన పాదాల దగ్గర ఇలాగ లోతులోకి వెళ్ళిపోయింది. మోకరించిన దగ్గర 16 hours దేవునితో మాట్లాడతారు. మీలో చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, అంత కాదు. 24 గంటల్లో దేవుడు ఒక దశంభాగం అడిగాడు. డబ్బులు కాదు నేను చెప్పేది. ఎంత 24 గంటల దశంభాగం? 2.5 గంట. ఎంత? ఈ 2.5 గంట కూడా దేవునితో కాలం గడపడానికి విశ్వాస ఇష్టపడట్లేదు, ఆశపడట్లేదు. 2.5 hours spend in the presence of God. Talk to God alonely, lonely. ఒంటరిగా దేవునితో మాట్లాడిన సందర్భాలు నీకున్నావా? ఏకాంతంగా ఒంటరిగా నీ దేవునితో, నీ ప్రభుతో నువ్వు మాట్లాడిన నీ అనుభవాలు ఏమైనా ఉన్నావా? ఎలాగొస్తే దీనత్వం, ఎలాగొస్తే సాత్వికం, ఎలాగొస్తే తగ్గింపు? రాదు బ్రదర్, రాదు. ప్రభు నేర్చుకున్నాడు తండ్రి దగ్గర. 30 ఏళ్ళు లోన్లీగా ఆయన జీవితం ఏకాంతంగా తండ్రితో కాలం గడిపాడు. 30 years. అందువల్ల ఈ 3.5 సంవత్సరాలు ఈవెన్ సిలువ దగ్గర కూడా ఆయన ఆవేశాన్ని ప్రదర్శించలేదు. ఈజ్ ద రియల్ మ్యాన్. ఆయన మనుషుడిగా వచ్చాడు. సిలువలో మనుషునిగా వేలాడబడుతున్నప్పుడు దీనుడిగా తను కొడుతున్నా నిశ్చేష్టుడై చేతులు పెట్టుకొని అలాగే చూశాడు. ఆయన అలాగే చూశాడు. మనిషి కొరడా పెట్టి కొరడా తీస్తుంటే మాంసం యొక్క ముద్ద దానికి అతికొస్తున్నా కూడా, లాగొస్తున్నా కూడా తదేకంగా చూశాడు. దీనుడిగా వెళ్ళాడు ఆయన, సాత్వికంతో వెళ్ళాడు. అన్ని సందర్భాల్లో ఈ హిమ్సెల్ఫ్ హంబుల్గా ఉన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు. తన దేవుని సేవకుడు, యెహోవా సేవకుడు ఆయన. స్వేచ్ఛ స్వతంత్రత లేనివాడు ఆయన. హీ లెఫ్ట్ ఆల్ హిస్ థింగ్స్, అన్ని వదిలేశాడు యేసు ప్రభు. దీనుడిగానే కనబడ్డాడు. చెల్లి తమ్ముడా, అందువల్లనే 11 మంది అపోస్తులు నేర్చుకున్న మాట ఏమిటంటే, మనందరికి బాగా తెలుసు. పేతురు బాగా మయోగా రాశారు.
ఏం రాశాడు? చిన్నలారా మీ పెద్దల ఎడల ఏముండాలా చెప్పరే? దీన మనసను వస్త్రమును పుటాన్ మీరు ధరించుకునుడి. ఎక్కడ నేర్చుకున్నాడు పేతురు? ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాడు. సో మార్కులో ఆయన యెహోవా సేవకుడు 3 లక్షణాలు రాశాడు. ఇక లూకాసు వార్తకి వెళదాం. లూకాసు వార్త ఆయన మనుష్య కుమారుడు అని చెప్పాడు. ఏ కుమారుడు? ద సన్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు అనగానే 2 లక్షణాలు కనపడ్డాయి. ఒకటి, పాపానికి దూరంగా ఉన్నాడు ఆయన. అదే రాశాడు లోక, తర్వాత నేను వస్తాను. పాపానికి దూరంగా ఉన్నాడు. రెండవది, పరిశుద్ధతను ప్రేమించాడు ఆయన. దేన్ని ప్రేమించాడు? 2 విషయాలు. పాపానికి దూరంగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధతను ప్రేమించాడు. యాజ్ ఎ పర్ఫెక్ట్గా, ఒక పరిపూర్ణమైన మనుషునిగా ఈ లూకాసు వార్తలో ప్రభుని చూపించాడు. నేను అప్లికేషన్ ఇలా తీసుకొస్తున్నాను. మనము పరిపూర్ణము కాలేము ప్రభు వచ్చేంత వరకు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే అవునని, కాదని కాదని అంతే. మనం పరిపూర్ణము కాలేము. ఎవరు వచ్చేంత వరకు? ప్రభు వచ్చేంత వరకు. అలాగని ఎటు పడితే అటు పాపం చేయకూడదు. నో బ్రదర్. 2 నేర్చుకున్నాం ప్రభులో. మనము కూడా పాపానికి దూరంగా ఉన్నాం, పరిశుద్ధతను ఎక్కువ ప్రేమిద్దాం. దేన్ని ప్రేమిద్దాం? దేనిని ఎక్కువగా? పరిశుద్ధతను ప్రేమిద్దాం. అది లూకాలో చెప్పబడింది. ఇక యోహాను సువార్తకి నేను త్వరగా ఎక్కెళ్ళి లూకాసు సువార్తకు వస్తాను. ఇక యోహాను సువార్తలో యేసు ప్రభు దేవుని కుమారుడు. ఏ కుమారుడు? అందరు చెప్పండి, ఏ కుమారుడు? అంటే దాని అర్థం ఏమిటంటే, దేవునికి ఏ లక్షణాలు ఉన్నావో ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అదే లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఏ గుణ లక్షణాలు ఉన్నావో యేసు ప్రభు కూడా అదే లక్షణాలు, వేరేవి రావు. ఎందుకు? ఎవరి కుమారుడు? ఎవరి కుమారుడా? దేవుని కుమారుడు. అలాగైతే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త, తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. సోదరా సోదరి, ఈ కూడికలో ఇంకా దేవుని కుమారుడు కుమార్తె కాకపోతే ప్రభు మరొకసారి అవకాశం ఇస్తున్నారు. మంచి అవకాశం. నీకోసం శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ మధ్య ఉదయకాలంలో దేవుని పిల్లలు కావాలంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి, లేదా ఆయన అంగీకరించాలి, ఆయన రక్తంలో పాపాలు కడుక్కోవాలి. ఇది మంచి అవకాశం. ఇది మంచి అవకాశం. ఇది మంచి శుభదినం. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన కుమారుడు కుమార్తె కావాలని ఆయన ఇష్టపడుతుండగా, ఈ ఉదయకాలంలో ప్రభు ఇచ్చే రక్షణను అంగీకరించాలని, స్వీకరించాలని ప్రభువైన యేసుక్రీస్తు తన ఆత్మ ద్వారా నిన్ను ప్రోత్సహిస్తుండగా నమ్ముకోవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. మనమైతే ఎలాగ దేవుని పిల్లలమైనవన్నాడు చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయం మొదటి వచనం. మనము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనము దేవుని పిల్లలమన్నాడు. అక్కడ ఎవరి పిల్లలం? అందరు చెప్పండి, ఎవరి పిల్లలం? రైట్. నేను చిన్న అప్లికేషన్ వదిలి వెళ్తాను. మనం దేవుని పిల్లలమైతే మనకే లక్షణాలు ఉండాలి. నా వైపు చూస్తారే? ఏ లక్షణాలు ఉండాలి? దేవునికి ఏ లక్షణాలు ఉన్నావో మనకు కూడా ఆ లక్షణాలే ఉండాలి. సేమ్ అదే లక్షణాలు ఉండాలి. యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతూ 8వ అధ్యాయం
8వ అధ్యాయం 44వ వచనం. యూదులతో మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు చూడండి, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధాలు. ఎవరి సంబంధాలు? మీరు మీ తండ్రియగు. యూదులు అబ్రహాము తండ్రి అంటుండగా యేసు ప్రభు కాదయ్యా, అబ్రాహాముకి తండ్రి అయితే అబ్రాహాము దేవుని మాట నమ్మాడు, అబ్రాహాము దేవుని యందు విశ్వాసం ఉంచారు. బట్ నేను మాటలు చెప్తుంటే మీరు నా మాటలు వినట్లేదు, నా మాటలు ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు, కాబట్టి మీరు మీ తండ్రియగు అపవాది సాతాను పిల్లలు అన్నాడు. ఎవరిని? యూదులు అన్నాడు. ఇలానే కాబట్టి మీ తండ్రి యొక్క గుణాలు చెప్తూ వారితో అన్నాడు. ఒక్క గుణం చెప్పాడు, మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధికునికి జనకుడై ఉన్నాడు అన్నాడు. చూడండి, మీకు అర్థమైందే? మీ తండ్రి ఎవరు? చెప్పరే. అపవాదికున్న లక్షణం ఏంది? ఒక మాట చెప్పండి. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మనం ఎవరి పిల్లలము? స్పష్టత. ఎవరి పిల్లలము? అలాగైతే మన తండ్రి అబద్ధం ఆడాడు. ఏమాడాడు చెప్పరే? మనం ఏమాడుతున్నాం? వినిపించట్లే మీరు చెప్పేది నాకు. మీ తండ్రి అబద్ధికుడు, మీ తండ్రి అబద్ధికుడు జనకుడు, మీరు అది అపవాది పిల్లలు. మన దేవుని పిల్లలమైతే మనలో దేవుని గుణ లక్షణాలు ఉండాలి. నేను దేవుని లక్షణాలు మాట్లాడాను. ఐఎమ్ నాట్ స్పీకింగ్ ద గాడ్ యాట్రిబ్యూట్స్. ఇప్పుడు మనకు అది అప్రస్తుతం. దేవుని గుణ లక్షణాలు బైబిల్లో చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక 2 మాటలు చెప్పాను. తను దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. రెండవది దేవుడు క్షమించువాడు అన్నాడు. ఈ 2 చాలు. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు క్షమించువాడు. ఈ 2 కనీసం మనలో లేకపోతే మనం ఎవరి పిల్లలం కాదు. వినండి, అమెరికా దేశంలో 1852వ సంవత్సరం వీధి సువార్తలో ఒక సువార్థికుడు యేసు ప్రభు లక్షణాలన్నీ చెప్పి ఆయన మరణాన్ని మాట్లాడి, ఆయన పునరుద్ధానాన్ని మాట్లాడి బూరతో చెప్తుండగా ఈ మాటలన్నీ 10 ఏళ్ల పిల్లోడు విన్నాడు, శ్రద్ధగా విన్నాడు. ఆయన సువార్త ముగించిన తర్వాత దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ బాబు అన్నాడు. మీతో ఒక 5 నిమిషాలు స్పెండ్ చేయొచ్చు అన్నాడు. ఓకే బాబు, క్యారీ అని అన్నాడు. మరి మీరు ఇందాక చెప్పారు కదా. అవును బాబు, యేసు ప్రభు యొక్క లక్షణాలు చెప్పాను, ఆయన ఎందుకొరకు మరణించానో చెప్పాను, ఆయన ఎలా తిరిగి లేచాడో చెప్పాను, ఆయన ప్రేమ, ఆయన క్షమించేవాడు, ఆయన శాంతిపరుడు చెప్పాను. పాస్టర్ గారు, నేను అలాంటి వ్యక్తిని పరిచయం చేస్తాన్నాడు. పాస్టర్ గారు, మీరు ఏ గుణలక్షణాలైతే చెప్పారో అలాంటి వ్యక్తిని, ఆంటీని పరిచయం చేస్తాను, ఒక 3 నిమిషాలు నాతో వస్తారన్నాడు. ఎక్కడుంటారు బాబా అన్నాడు. రండి అన్నాడు. తనతో తీసుకెళ్ళాడు. తన పక్కింట్లోకి తీసుకెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. అంకుల్ ఆంటీ కాలింగ్ బెల్ తీసి, ఏం బాయ్ ఇంత ఉదయం వచ్చావు అబ్బాయి అంటే, ఆంటీ ఒక పాస్టర్ని మీ ఇంటికి తీసుకొచ్చాను, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడతాను, టైం ఇస్తారంటే, గెట్ ఇన్, లోపలికి అన్నాడు. పాస్టర్ గారు కూర్చున్నాడు. అబ్బాయి సోఫాలో భార్యాభర్తలు కూర్చున్నారు. పాస్టర్ గారు, మీరు ఇంత టైంలో యేసు ప్రభు లక్షణాలన్నీ చెప్పారు. ఆ లక్షణాలన్నీ ఈ అంకుల్, ఈ ఆంటీలో ఉన్నాయి. రెండవది, పాస్టర్ గారు, మా నాన్న తాగుతాడు, మా అమ్మ తాగుతాది, మా ఇంట్లో రోజు గొడవలే, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఈ అంకుల్, ఈ ఆంటీని మా అమ్మ మా నాన్న చూసి వారి జీవితాలను పర్యవేక్షించి, మా అమ్మ మా నాన్న యేసు ప్రభుని నమ్ముకున్నారు, నేను కూడా నమ్ముకున్నాను యేసు ప్రభుని, ఇంత మంచి లక్షణాలు కలిగిన ఆంటీ అంకుల్ వీరే అన్నప్పుడు పాస్టర్ గారికి కంట్లో నీళ్లు పడ్డావంట.
మీరు దేవుని పిల్లలైతే హెబ్రోన్ అసెంబ్లీ నిండిపోతారు. ప్రభుకున్న లక్షణాలు నాకు ఉండాలి, నీకు ఉండాలి. వారికి స్వార్థ చెప్పలేదు, పక్కింటి వారికి పత్రిక ఇవ్వలేదు. కానీ వారి జీవితం ద్వారా వారికి తెలియకుండానే వారి ఇంట్లో ముగ్గురు ప్రభు నమ్ముకున్నారు, ముగ్గురు ప్రభునందు విశ్వసించారు. అదే చెప్పాడు యోహాను సువార్తలో. ప్రభు మరో చోట్ల చెప్పాడు, నేను తండ్రి ఏకమై ఉన్నా, నా తండ్రి ఎలాగుంటాడో నేను అలాగనే ఉంటాను. నా తండ్రి ఏ పని చేస్తాడో నేను అదే పని చేస్తాను. మేమిద్దరం ఒకటే ఒకటే. వీఆర్ వన్ వన్ వీఆర్ వన్. మన దేవుని పిల్లలమైతే మనము దేవుడు వీఆర్ ఇన్ వన్. ఒకటిగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. లేదా మన జీవితాల్లో తమ్ముడు చెప్పుకుంటాం ఊరికి మనం దేవుని పిల్లలమని. కానీ ఆ లక్షణాలు మనలో ఉండాలి, ఆ స్వభావం మనలో ఉండాలి, ఆ విధానం మనలో ఉండాలి. అది లేనప్పుడు వెదర్ యువర్ స్టడీ, వెరీ యువర్ స్టడీ, ఎక్కడ చదువుతున్నా తెలియదు, వెదర్ ఇంటర్మీడియట్, 10th, డిగ్రీ, wherever you be, but you have to have the children of God. దేవుని పిల్లల్లాగా ఉండాలి. ఇంగ్లాండ్లో బెకహామ్ ఫుట్బాల్ ప్లేయర్, కోట్లకు అధిపతి. వారి ఇద్దరు మగపిల్లలు విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఇంగ్లాండ్ నుండి జర్మనీకి వెళుతున్నాడు. వాళ్ళ నాన్న ఫుట్బాల్ మ్యాచ్ని పర్యవేక్షించడానికి చూడడానికి వెళుతున్నాడు. విమానం వెళ్ళేటప్పుడు ఎక్కిన వాళ్ళకి తెలుసు, కొన్ని సందర్భాల్లో మేఘాలు వచ్చినప్పుడు, నేను ఎక్కాను కాబట్టి చెప్తున్నా. సో మేఘాలు వచ్చినప్పుడు ఆ విమానం ఇలా ఇలా కదులుతాది. చిన్నోడు అన్నాడంట, అన్నయ్య మనం చచ్చిపోతామో నాకు భయం వేస్తుంది అన్నాడు వాళ్ళ అన్నతో. వాళ్ళ అన్న అన్నాడు, తమ్ముడు మనం ఎవరి పిల్లలం తెలుసా? బెకమ్ హామ్ పిల్లలం. ఎవరి పిల్లలము? బెకమ్ హామ్ పిల్లలం. మన డాడీ ధైర్యవంతుడు, మన డాడీ ఫుట్బాల్లో వరల్డ్ కప్ సాధించాడు. వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ బెకమ్ హామ్. మనము దేవుని పిల్లలమని లోకం గుర్తించట్లేదు, లోకం తెలుసుకోవట్లేదు, లోకం ఎరగట్లేదు. కారణం వారి ఎదుట మనం దేవుని పిల్లలుగా జీవించట్లేదు, దేవుని పిల్లలుగా బ్రతకట్లేదు, దేవుని పిల్లలుగా సాక్షులుగా ఉండట్లేదు. అదే చెప్తుంది యోహాను సువార్త. ఆ యవనస్తుల్లాగా ఆ చిన్న పిల్లోడు ఆ పాస్టర్ని తీసుకెళ్ళి ఒక కుటుంబాన్ని పరిచయం చేసినట్టు, ఒంగోలులో నువ్వు నివసించే చోట వీరు దేవుని పిల్లలని పక్కింటి వాడు చెప్తే కాళ్ళ ఎగరేయచ్చు. తమ్ముడు. కాబట్టి 4 సువార్తల్లో ప్రభుని 4 నేర్చుకున్నాం. ఆయన ఎవరు? రాజు. ఆయన ఎవరు? సేవకుడు. ఆయన ఎవరు? మనుష్య కుమారుడు. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. మన జీవితాల్లో ఈ 4 కలిగి ఉందాం. ఇక వెళదాం లూకాసు వార్త. మనం 2వ అధ్యాయాన్ని చదివాం. జస్ట్ ఈ లూకాసు వార్త ఓవర్వ్యూగా అందించి ఆ తర్వాత నెక్స్ట్ పాఠానికి వెళదాం. ఈ లూకాసు వార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? ఎన్ని అధ్యాయాలు? ఈ 24 అధ్యాయాల్లో జస్ట్ నేను కొన్ని విషయాలు చెప్పి దాటి వెళతాను. చూద్దాం ఈ లూకాసు వార్త ఎలాగ ప్రారంభించాడు వైద్యుడైన లూకా. 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయం. చేశారా బైబిల్? 44వ వచనం నేను చదువుతున్నాను. 2:44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణం సాగిపోయి తమ బంధువులలోను నెలవైన వారిలోనూ ఆయనను వెదుగుచుండెని. ఇది ఈ 44వ వచనంలో లూకా రాస్తూ ఈ స్వార్థను ఎలాగ ప్రారంభించాడంటే, ఒక దిన ప్రయాణం. ఇది ప్రయాణాల స్వార్థ. ఏ స్వార్థ? ఇది ప్రయాణాల స్వార్థ. అకార్డింగ్ లూక్స్ గాస్పల్ ఇట్స్ బిగిన్స్ విత్ జర్నీ. అమ్మార్చున్నా, ఇది
ప్రయాణముతో ప్రారంభించబడేది. ఇస్ అ ట్రావెలింగ్ అన్నాడు. చాలా ప్రయాణాలు ఉన్నాయి లూకాసు వార్తలో. ఇంటికి వెళ్ళి చదవండి, గుర్తుపెట్టండి. ఏద్దాం, నిద్రపోతుంది. నేను నిద్రపోతే న్యాయమైన తమ్ముడు. ఓకే, కాబట్టి ఇది ప్రయాణాల సువార్త. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయను గ్రామమునకు వెళ్ళొచ్చు. అన్నమాట, ఎమ్మాయను గ్రామమునకు వెళ్ళొచ్చు. ఈ సువార్త ప్రయాణముతో ముగించబడింది. బిగిన్స్ విత్ ట్రావెలింగ్, ఎండ్స్ విత్ ట్రావెలింగ్. ప్రయాణముతో ప్రారంభించబడింది ఈ సువార్త, ప్రయాణముతోనే ముగించబడ్డది. వాట్ ఎ ట్రాజెడీ. సో బిగిన్స్ ట్రావెలింగ్, ఎండ్స్ విత్ ట్రావెలింగ్. బట్ ఈ రెండు ప్రయాణాల్లో రెండు విశేషతలు ఉన్నాయి, రెండు ఆధిక్యతలు ఉన్నాయి. మొదటి ప్రయాణం చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 44వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి, మొదటి ప్రయాణములో యేసు ప్రభు లేడు. He was not with them. అన్నమాట, He was not with them. మొదటి ప్రయాణంలో యేసు ప్రభు లేడు. బట్ దే థాట్, ఉన్నాడని తలంచారు. ఏమన్నారు? ఉన్నాడని, అందరూ ఉన్నాడని. ఎవరు వాళ్ళు? ఆయన తల్లిదండ్రులు. ఎవరు వాళ్ళు? యేసేపు, మరియలు. దే థాట్ ఉన్నాడు, బట్ వాడితో లేడు ఆయన. సో డిఫరెంట్ చూడండి. ఉన్నాడు అనుకున్నాడు, బట్ ఆయన లేడు వాడి ప్రయాణంలో. రెండవదిగా చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయం వచనం 15 చివరి భాగంలో. వారు సంభాషించచ్చు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. చివరి ప్రయాణంలో వారు లేరు అనుకున్నాడు ప్రభు, బట్ ప్రభు వారితో ఉన్నాడు. ఈ వాజ్ విత్ దెమ్. మొదటి ప్రయాణంలో ఉన్నాడు అనుకున్నాడు, ఆయన లేడు. చివరి ప్రయాణంలో ఆయన లేడు అనుకున్నాడు, కానీ ఆయన వారితో ఉన్నాడు. ఈ రెండు మన జీవితాలు సంభవిస్తాయి అప్పుడప్పుడు. చెల్లి తమ్ముడా, పరిశుద్ధులారా, కొన్ని సందర్భాల్లో విందరా, మన వివాదాలు ఆయన ఉండడు. మరలా మీతో నేరుగా మాట్లాడుతున్నా. మన మ్యారేజెస్లో ఆయన ఉండడు, కానీ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డు మీద ఏమని రాస్తాం పైన? పరిశుద్ధ ఏ వివాహం. బట్ ఆ పరిశుద్ధ వివాహంలో ప్రభు ఉండాలంటే, నన్ను అపార్థం చేసుకోవద్దండి, నలుగు ఉండకూడదు, తాలిబొట్లు ఉండకూడదు, అక్షంతలు ఉండకూడదు. ఏ వివాహంలో? మీరు సీరియస్ అయిపోయినా పర్లేదు నాతో. ఏ వివాహం అది? హోలీ మ్యాట్రిమోనీ, పరిశుద్ధ వివాహం. ప్రభు పరిశుద్ధ వివాహంలో ఉండాలి అంటే, భార్యాభర్తల యొక్క సంసారం వర్ధిల్లాలంటే, అది పరిశుద్ధంగా ఉండాలంటే ప్రభు మీతో ఉండాలి. కనాను వివాహములో ఉన్నాడు ఆయన. హీ వాజ్ దేర్ ఇన్ ద మ్యారేజ్. మన వివాహాల్లో ప్రభు ఉండాలి, మన కుటుంబాల్లో ప్రభు ఉండాలి. కానీ సేమ్ మరియా యోసేపు లాగా వి థాట్ ఉన్నాడని భావిస్తాం. ఉన్నాడు, బట్ ఆయన లేడు మనతో. మన కుటుంబాలనే లేడు కొన్ని సందర్భాలు. తమ్ముడు, మన హృదయాల్లో ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు అది వేరే సంగతి. నమ్మిన ప్రతి విశ్వాసంలో ఆయన ఉంటాడు, నివాసం ఉంటాడు. బట్ ఆయన మనతో పని చేయాల, అలాంగ్ విత్ us, కలిసి పని చేయాలంటే వినండి, మనము ఎలాగా ఉండాలో చెప్తుంది బైబిల్. అదే లూకాలో రాస్తాడు. తర్వాత నేను వస్తాను. భక్తిహీనతలో
సో ఆల్మోస్ట్గా 400 సంవత్సరాల తర్వాత ఈ సువార్తలు రాయబడుతుండగా మొదటి ప్రయాణంలో ప్రభు లేడు. తల్లిదండ్రులు అనబడిన వారితో లేడు ఆయన, ఉన్నాడు. బట్ దే థాట్ ఉన్నాడు. ఈ రోజుల్లో మన సంఘాలు అసెంబ్లీస్లో మాట్లాడుతున్నారు. ఫర్గెట్ అసెంబ్లీస్లో 1835లో ఈ బ్రదర్ అనే ఉద్యమంలో డార్బీ గారు, విలియం కెల్లీ గారు, యాంటీ నార్విస్ గ్రూస్ గారు వారు మాట్లాడుతూ, మీరు గమనించండి, 1835లో ప్రారంభమైన ఈ బ్రదర్ అన్ ఉద్యమంలో వారు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే, ప్రభు మాతో ఉన్నాడు కాబట్టి ప్రపంచాన్ని తీసుకెళ్తాం మేము. ద లార్డ్ ఈజ్ విత్ us. ప్రభు మనతో ఉండాలి మనతో ఉండాలి అంటే భావిందాం. మీరు ఎరిగిన మాటలే చెప్తున్నాను. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో దేవుడు యెహోవా సీనాయి కొండ మీద దిగొచ్చాడు. మోషే కొండ మీదకి వెళ్ళిపోయినాల. ఇన్ బిట్వీన్ టైంలో ప్రజలు విగ్రహారాధన చేసి విచ్చలవిడిగా వ్యభిచారం, జారత్వం, తాగడం మొదలుపెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నేను మీతో రాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఐ విల్ నాట్ కమ్ విత్ యూ. నేను రాను, ఇంకా గోవే మీరు వెళ్ళండి, నేను చెప్పినట్టు మీరు చేయట్లేదు. మనకు ఒక పాఠం తమ్ముడు, అంతవరకు నడిచిన ఆయన ఇప్పుడు రాను అన్నాడు. మోషేకు భయం వేసింది, ఆందోళన చెందాడు. యెహోవా నా కోరిక మన్నించు, వీరి పాపాన్ని క్షమించు. ఒక లీడర్ దేవుని పాదాలు బట్టి ఏడ్చాడు, బతిమలాడాడు. ప్రభువా ఏదొద్దు, నీ సన్నిధి మాతో రావాలా, దై ప్రెసెన్స్, నీ సన్నిధి మాతో రావాలా, లేదంటే ఇక్కడి నుంచి నేను దాటి వెళ్ళాను. మీ ప్రయాణాల్లో ప్రభు ఉండాలి, మీ వివాహంలో ప్రభు ఉండాలి, మీ కుటుంబాల్లో ప్రభు ఉండాలి. మీ వివాహాల్లో, మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల ప్రయాణాల్లో ప్రభు మీతో వస్తున్నాడా? రియాలిటీ చెప్పండి బ్రదర్. ఉన్నాడని తలంచారు. ఈవెన్ లవోదీక సంఘం, యాజ్ పర్ లైవ్ కాంటెస్ట్ మనం ఉన్నాం ఇప్పుడు. లవోదీక సంఘం మాట్లాడుతూ 3:20లో మాట్లాడుతూ చాలా చెప్పాలే, నీకు ధనం ఉంది, బంగారు ఉంది, సమృద్ధి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 3:20లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను ఈజ్ అవుట్. లవోదిక సంఘంలో లేడాయన. అసెంబ్లీస్ల మధ్యలో ప్రభు లేడు. ప్రభు ఉండాలి. కానీ దేవుని స్తోత్రాలు. చివరి ప్రయాణం లూకాసు సువార్త 24వ అధ్యాయం. ఆ కాంటెస్ట్కి వద్దాం. 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా, ఈ చివరి ప్రయాణం నిరాశ ప్రయాణం, దుఃఖంతో ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడి నుండి ఎక్కడికి? యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళుతున్నారు. దుఃఖం, బాధ, వేదన. ఇక ప్రభు రాడు అనుకున్నాడు. ప్రభు ఇక ప్రభుని చూడలేమనుకున్నారు. కానీ అక్కడ రాయబడిన మాట, నన్ను ఇన్స్పిరేషన్ మాట, ప్రభు వారితో కూడా నడిచాను. ఎవడన్నా ఈజ్ వాకింగ్ విత్ దెమ్. వారితో కూడా నడిచాను. యాజ్ పర్ పాత నిబంధన కాంటెస్ట్లో మీకు తెలిసిన హనోకును గురించి ఒక మాట రాయబడేది. ఏమని రాయబడేది? హనోకు 300 ఏళ్ళు ఆ దేవునితో నడిచి, సేమ్ అది ఇక్కడ వేటపాలెంలో యస్సానందం తాతగారు ఉండేవారు. ప్రభు కృపను బట్టి వారిని చూసే బాధ్యత నాకు దొరికింది. నేను డిగ్రీ చదువుతుండగా కర్నూలు వచ్చారు ఆయన. అప్పటికే ఆయన నేత్రాలు లేవు. మా సంఘంలో మాట్లాడుతూ, ప్రభా 300 ఏళ్ళు హనోకు నీతో నడిచాడు, ప్రభా 30 ఏళ్ళు నీతో నడిచే బాధ్యత దయచేనేవాడు. ఎన్నేళ్ళు? 30 ఏళ్ళు నీతో నడిచే బాధ్యత దయచే.
మనకు ఆశ లేదు కదా. ప్రభువా, లెగిసిన వెంటనే ఈ రోజంతా నీతో నడిచే భాగ్యం దయచేయి ప్రభువా, నీతో నడుస్తా ప్రభువా. ప్రభు వారితో కూడా నడిచాను. ఎందుకు ప్రభు ఇష్టపడ్డాడు? వారి ప్రయాణంలో నడవడానికి ఇష్టపడ్డాడు. హీ గాట్ ఎ డిజైర్, హీ వాంట్ ఎ డిజైర్. ప్రభు ఇష్టపడాల మనతో నడవడానికి. అది నువ్వు నడవడం కాదు, ప్రభు నీతో నడవాలా, నీతో నడవాలా. సో అపోజిట్ కలిసి ఇద్దరు నడవాలా. మనం ఎరిగినట్టుగా ఆమోసు 3:3 సమ్మతింపకుండగా ఇద్దరు కూడి నడుతున్నారు. సో అగ్రిమెంట్ 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 ఒప్పంద ఖరారు. ప్రభు మనతో నడవాలా, నీవు ప్రభుతో నడవాలా. ప్రభు ఎందుకు నడిచాడు? 2 చెప్పాడు లూకా. చూడు ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు వారి నడకలో. 24వ అధ్యాయం 15వ వచనం. వారు ఒకరితో ఒకరు సంభాషించుచుండేది. 14 చూడండి. జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండేది. ఎంత ఆశ్చర్యం! ఏ సంగతులు? సో ఈ వేళ వినండి, ఈ వర్తమానమైన తర్వాత మనం ఇంటికి వెళుతుండగా వారి సంభాషణలో ప్రభు కనబడ్డాడు. ఎవరున్నారు? వారి ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? బాగా చెప్పండి, ఎవరున్నారు? ఆ ప్రభు విభాగనాల. వారికి తెలుసు. ఏం తెలుసు? పాత నిబంధన లేఖనాలు తెలుసు వాళ్ళకు. సో ఈ మలాకి ఈ 4 సువార్తల మధ్యలో 400 గ్యాప్ వచ్చినప్పుడు, సో మలాకి చివరిసారిగా మాట్లాడుతూ భక్తిహీనత దినాల్లో మాట్లాడుతూ ఒక మాట రాశాడు. 3:16 యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏ భక్తులు? యెహోవా యందు భయభక్తులు. మనకేముంది? చెప్పండి, మీరేదో చెప్పండి. మనకు భక్తి ఉంది, ఏమి లేదు. ఒప్పుకుందామా లేదా? భయం ఉంటే మరలా చెప్తున్నాను, అన్ని కూడికలకు వస్తాం, అన్నిటికంటే ముందుంటాం దేవుని సమయానికి. ఏముంటే? భయం ఉంటే. మనకి ఇప్పుడు ఏం లేదు కాబట్టి, భయం లేదు కాబట్టి, ఒకవేళ వర్తమానం ఘాటుగా ఉంటే హెబ్రోను కాకపోతే కర్మేలుకి వెళ్తానని అన్నట్టుంది. ప్రభు నీతోనే మాట్లాడుతున్నా, నాతో మాట్లాడుతున్నా. మనం సరిదిద్దుకోవాలో, సరి చేసుకోవాలో వర్తమానాలు. నా గురించి చెప్పారంటే నీ గురించి చెప్పకుండా ఎవరి గురించి చెప్పాలి మనం? ట్రై టు అండర్స్టాండ్. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు భయం లేదు కాబట్టి నీ బుద్ధి పుట్టిన టయానికి వస్తావు, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతా. చిన్న క్వశ్చన్ వేస్తాను, దేవుడు గొప్పడా మనం గొప్పలమా? చెప్పరే కదా. దేవుడు గొప్పడు కదా. ముందు దేవుడు ఉండాలో మనం ఉండాలో మందిరంలో? ఎవరు ముందు ఉండాలి? మనం ముందు ఉండాలి. సపోజ్ వరప్రసాద్ అన్న వాళ్ళు ఎంఈఓ ఒక డి వస్తుంటే ఎవరు ముందుంటారు? అన్నయ్య టీచర్ ముందుండాలా. మన సంఘాల్లో ఆరాధన ఎలాగుందంటే, మా సంఘంలో 10ంటికి స్టార్ట్ చేస్తాం, 9ంటికి, ఈవెన్ 10:30కు వస్తారు. మా సంఘం చెప్తున్నా, మీ సంఘం మా ముందు వచ్చినట్టున్నారు బాగా. ఐ డోంట్ నో, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ మై అసెంబ్లీ. 9 o'clock అయితే 10:30కి వచ్చి మళ్ళా పాట పాడతాడు, పరిశుద్ధ పరిశుద్ధ అని. జాన్ బనియన్ పుస్తకం మీకు అడ్వైజ్ ఇస్తున్నాను, చదవండి. మనం లేట్ వచ్చి పాట పాడుతుంటే దయ్యాలు నవ్వుతావంట. ఏమి నవ్వుతా? చెప్పరే, నేను చెప్పట్లేదు. జాన్ బనియన్ బుక్ రాదులో నేను చదవండి. మనం లేట్ వచ్చి ఏండి ఈ పాట పాడుతున్నప్పుడు సిలువలో బాసిల్లెను సిలువలో, సో దయ్యాలు నవ్వుతూ వీళ్ళే విశ్వాసులయ్యా, ఆలస్యంగా వచ్చి మళ్ళా బాసిల్లెను సిలువలో అని దయ్యాలు నవ్వుతూ ఉంటావంట. అవకాశం ఇవ్వకండి. మరి సంభాషణలో యేసు ప్రభు ఉన్నాడు, అందువల్ల నడిచాడు ఆయన. నడిచాడు. రెండోది చూద్దామా, ముగిద్దాం ఈ యొక్క ఉదయకాల సెక్షన్. మళ్ళా 24వ అధ్యాయం 16వ వచనం చదువుదామా. నేను 16 చదువుతున్నాను, కింది భాగంలో 17. ఆయన మీరు ఆ మాట చదువుతానైనా, నడుచొచ్చు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న
ఈ మాటలేమని అడగగా ప్రభు అడుగుతున్నాడు, వాట్ యువర్ స్పీకింగ్, మీరేం మాట్లాడుతున్నారు? ఐ వుడ్ లైక్ టు నో హిమ్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ తమ్ముడు, మా మంచోడు, మీరేం మాట్లాడుతున్నారు అంటే వీడు బాగా ఇద్దరు కలిసి మాట్లాడేటప్పుడు ప్రభు మన సంభాషణలో ఇష్టపడాలి. ఆయన ఇష్టపడాలి అంటే, ఆయన మనతో ప్రయాణం చేయాలంటే, ఆయన అడిగిన మొదటి ప్రశ్న, మీరేం మాట్లాడుకొనిచున్నారు? సోదరా సోదరి, ఇద్దరి సోదరీలు కూర్చున్నప్పుడు మీరేం మాట్లాడుతున్నాడు? ప్రభు ఇష్టపడుతున్నాడు మా సంభాషణ వినడానికి. రెండవది, సోదరులారా, ఇద్దరు కలిసినప్పుడు మీరేం మాట్లాడుతున్నాడు? హీ వాంట్ నో హిమ్, హిస్ డిజైర్, కోరిక ఆయన మన సంభాషణ వినాలని. ఎంత ఆశ్చర్యం, ఎంత కోరిక! వాట్ యువర్ బిట్వీన్ ఎ లాంగ్ కన్వర్జేషన్, మీ మధ్యలో ఈ కన్వర్జేషన్, ఈ సంభాషణ ఏమిటో నేను తెలుసుకొనగొరుచున్నాను, చెప్తారా మీరు? అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, నీకు తెలియదా, మేము నజరేయుడైన యేసుని గురించి, అవర్ సబ్జెక్ట్ ద నాజరేట్ ఆఫ్ జీసస్, మా అంశం యేసుక్రీస్తు, మా అంశం యేసుక్రీస్తు. మేము వారి గురించి వీరి గురించి మాట్లాడట్లేదు. మా సంభాషణలో వేరే వ్యక్తి లేడు, మా వ్యక్తి లేడు, వేరే అమ్మాయి లేదు, అబ్బాయి లేదు, ఎవరు లేరు. మా సంభాషణ నజరేయుడైన యేసుక్రీస్తు. అవర్ సబ్జెక్ట్, మా అంశం యేసుక్రీస్తు. చెల్లి తమ్ముడా, మన అంశం ఎవరి ఉదయకాలంలో? యేసుక్రీస్తు అయితే మీ ఇంటికి వస్తాడు ఆయన. ముగిచ్చాడు. ఎక్కడికి వస్తాడు? మీ ఇంటికి వస్తాడు. మీ ఇంట్లో కలిసి భోంచేస్తాడు. మీ డైనింగ్ టేబుల్ దగ్గర ఆయన గెస్ట్ కాదు, హోస్ట్గా ఉంటాడు. మీతో కలిసి మీ ఇంట్లోకి వస్తాడు. సింపుల్ అడుగునా, ఒకవేళ మీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్తో మీరు కలిసి మీ ఇంటికి వస్తాడు అనుకో, మన విద్యుత్ శక్తి మంత్రి, ఎంత ఆనందం! ఎన్నిసార్లు వాట్సాప్లో పెడతామో, ఎవరి పేరు? మంత్రి పేరు పెడతాం. భూమి ఆకాశాలు సృజించిన దేవుడు వారితో కలిసి అమ్మాయికి వెళుతుండగా ఎంత థ్రిల్ తమ్ముడు, ఎంత థ్రిల్! నాకు అనిపించింది, అనోకు రోజు నడుస్తూ ఆ థ్రిల్ అనుభవించాడంటే నిజంగా ధన్యుడయ్యా. దేవునితో నడవడం, దేవుడు మనతో నడవడం, మన సంభాషణ, మన నడక, మన మాటలు ఆయన ఇష్టపడాలి, ఆయన కోరుకోవాలి. అలాగైతే మన ప్రయాణంలో ఉంటాడు, మన వివాహాల్లో ఉంటాడు, మన కుటుంబాల్లో ఉంటాడు. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక. ఏం నేర్చుకున్న ఉదయకాలంలో లూకాసు వార్తలో? గంట అయింది. ఏం నేర్చుకున్నాం? ప్రయాణాల సువార్త. ఏ సువార్త? అందరు చెప్పారు. ఏ సువార్త? మొదటి ప్రయాణంలో ఎవరు లేరు? యేసు ప్రభు లేరు. చివరి ప్రయాణంలో యేసు ప్రభు. ఎందుకున్నాడు ఆయన? వారి సంభాషణ ఇష్టపడ్డాడు, వారి నడక ఇష్టపడ్డాడు. వారి అంశంలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. రైట్, ఎవరున్నారు? మన యేసు మన అంశంలో ఉండాలి, మన వివాహంలో ఉండాలి, మన కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలి. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన. స్తోత్రార్హుడైన మా తండ్రి, స్తుతిస్తున్నాం. మా దేవ, మా ప్రభువా, చిన్న భాగమైన లోతైన సత్యాలు మీ ఆత్మ ద్వారా మాకు నేర్పించాలి. మా ప్రయాణాల్లో ఉండాలి అంటే మా సంభాషణ మీకు ప్రీతికరంగా ఉండాలి. మా ప్రయాణంలో ఉండాలి అంటే మా నడక ఇష్టపడాలి. మా ప్రయాణం మీరు ఉండాలంటే మా అంశం మీ కుమారుడై ఉండాలి. అప్పుడే మేము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. మా కుటుంబాల్లో మీరు ఉంటారు, నడిపిస్తారు. తద్వారా దీవెనల ఆశీర్వాదాలు దొరుకుతాయి. అలాగా ఉండుటకు మా కుటుంబాలకు దయచేయండి, పరిశుద్ధులను ఆశీర్వదించండి. నెక్స్ట్ సెక్షన్కి ప్రిపేర్ చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నా మా తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మొదటి వర్తమానంలో దాదాపుగా ఉపోద్ఘాతంగా విన్నాం అని అనుకుంటున్నాను. అన్న గురించి చదివారు, కానీ 4 సువార్తల యొక్క 4 సువార్తల్లో వారు ప్రభువుని ఎలా చూపించాడు అని జ్ఞాపకం చేసి, ఆ లక్షణాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయా లేవా అని ఒక ఆలోచన మనలో కలుగు చేశాడు. మరి యేసు ప్రభు రారాజుగా ఆయన మత్తయి సువార్తలో రాయబడ్డాడు. మరి యేసు ప్రభు మన జీవితంలో నిజంగా రాజుగా ఉన్నాడా? ఆయన సేవకుడిగా చూపించాడు మార్కు. మనం ప్రభువుకి నిజంగా సేవకులంగా ఉన్నామా? చెప్పుకుంటున్నాంలే ప్రభు దాసులమని, కానీ ఆ లక్షణాలు, దాసుడికి ఉండాల్సిన ఆ లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఆయన మనుష్య కుమారుడిగా లోక చూపించాడు. మనుష్య కుమారుడిగా యేసు ప్రభు మరి పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించాడు. నిజమైన మనిషిగా అట్లా మనం బ్రతకాలి. అలాగే ఆయన దేవుని కుమారుడిగా యోహాను సువార్తలో చూపించబడ్డాడు. దేవుని కుమారుడు అంటే తండ్రి లక్షణాలు కుమారుడు కలిగి ఉన్నాడు. మరి మనం కూడా ఆయన పిల్లలం. ఆ లక్షణాలు మన జీవితాల్లో ఉన్నాయా? మరి ఈ వర్తమానం విన్నాం కానీ ఈ చెవితోటి వినేసాం, ఇప్పుడు ఈ చెవితోటి విడిచిపెట్టాలి ఇక మనం. అది కానీ లక్షణాలు మాత్రం విన్న వర్తమానం మన జీవితాలకి అప్లై చేసుకొని అన్వయించుకొని, నిజమే కదా, ఆయన అధికారిగా నా జీవితంలో లేడు కదా, ఆయన దాసుడుగా దాసురాలుగా నేను జీవించట్లేదు కదా, ఆ లక్షణాలు లేవు కదా అని మనలో పశ్చాత్తాపం కలగాలి. కలగకపోతే వేస్ట్, మనం కూడికలు పెట్టుకుంటుంది అందుకు. మరి దేవుని దాసుడు చెప్పాడు, నిజంగా ప్రభు యొక్క భయభక్తులు నీకు అనుకుంటే ముందు యేసు ప్రభు రావాలా, మనం రావాలా? ఆయన గొప్పోడు, గొప్ప అధికారి అయితే మనం రావాలా, ఆయన రావాలా? మనమే రావాలని చెప్పుకుంటున్నాం కానీ రావటల్లా. 9:30కి కూడికంటే ఇంతమంది అసలు 9:30కి ఉండాలి ఇక్కడ, కానీ అందరూ ఇక్కడ 9:30కి లేరు. 9:30కి ఒక 10 మంది ఉన్నారు అంతే, 10 మంది లోపే ఉన్నారు. నేను ఇక్కడ పాట పాడతా కూడా చూసి ఎంతమంది ఉన్నారా 9:30కి అని. కనుక ప్రియులారా, మనం వాక్యం వింటున్నాం కానీ సరి చేసుకోవటంలా. మరి రేపు ఉదయకాలం ఆరాధన 9ంటికి కదా, ఎన్నింటికి రావాలి? ఇప్పుడు విన్నాంగా మనం, ఆయన పిల్లలు మనమే ముందు రావాలని విన్నాం కదా. మరి 9 కల్లా రేపు ఇక్కడ ఎంతమంది ఉంటారు? సరే, ఇక్కడ వాక్యం విన్న వాళ్ళందరూ రేపు ఉదయం ఉండాలి. మరి అలా మనం చేసినప్పుడే వాక్యాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. వాళ్ళు చెబుతారులే మన పనులు, వాళ్ళకి ఏం తెలుసు, పిల్లలు ఉండే వాళ్ళ నిద్ర లేపుకోవాలి, వాళ్ళ సముదాయించుకోవాలి, వాళ్ళకి ఎవరు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. కనుక ప్రియులారా, మనం వాక్యం విన్న తర్వాత విన్న వాక్యాన్ని మన జీవితాల్లో నెరవేర్చాలి. 9ంటికి ఆరాధన అంటే నువ్వు కరెక్ట్గా 9ంటికి రావాలి. అది నీకు ప్రభువు మీద ఉన్న భయము, భక్తి జీవితము, ఆయనకు నువ్వు ఇచ్చేటువంటి విలువ, ఆ గౌరవం అది. కాబట్టి దేవుని దాసులు హెచ్చరించాడు. ఇంకొకటి కూడా చెప్పారు, అన్ని కూడికలకు రావాలి. పోయిన ఆదివారం కూడా వర్తమానం మనం అదే కదా. ఆదివారం క్రైస్తవులంగా ఉండకూడదు మనం. నువ్వు బైబిల్ క్లాసులో కనపడాలి, సువార్త కూడికలో కనపడాలి, విజ్ఞాపన కూడికలో కనపడాలి, ఆరాధనలో ఒక్కటే కనపడతావు. అది కూడా ఎందుకంటే ఆరాధనలో క్రైస్తవులం కదా, చర్చికి పోవాలి, లేకపోతే బాగుండదు. అందుకు వస్తున్నారే కానీ ప్రభువుని ఆరాధించాలని కూడా కాదు కొందరి విషయంలో. కనుక ప్రియులారా, వాక్యం మనం విన్నాం, లోపాలను దిద్దుకుందాం, సరి చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. నేను ఇక నుంచి ప్రభు సన్నిధికి ముందు వెళ్ళాలి, అన్ని కూడికలకు వెళ్ళాలి, నేను ప్రతి కూడికకు నేను అటెండ్ అవ్వాలి. ప్రభువు యొక్క లక్షణాలు నా జీవితంలో నేను కలిగి ఉండాలి. ఆయన ప్రేమ, ఆయన క్షమించే గుణం, ఆ సాత్వికం, ఆ దీనత్వం, ఆ తగ్గింపు నేను కలిగి ఉండాలి అని మనం తీర్మానం చేసుకొని అలాగ జీవించడానికి ప్రభు యొక్క సహాయం కూడా మనం కోరుకుంటాం. మంచిది. మరి చక్కని తలంపులు అందించిన దేవుని దాసులు ప్రకాష్ రాజు గారికి వందనాలు తెలియజేస్తున్నాం. క్రింద అందరికీ టీ ఉంది, మరి మజ్జిగ కూడా ఉన్నాయి, తీసుకోండి. మరలా వెంటనే తాగేసి మళ్ళీ వెంటనే పైకి వచ్చేసేయండి. మరలా దేవుని దాసులు వర్తమానం అందిస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని కిందకి వెళ్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని బలపరిచి మీరు అందించిన మీ మాటలన్నిటి కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాం.
మా ప్రయాణాలలో ప్రభువా, మా సంభాషణలో నీవే ఉండాలి. నీ పిల్లలమైన మేము నీ లక్షణాలు కలిగి బ్రతకాలి. నిన్ను ఘనపరచాలి మా జీవితంలో, నీకు విలువ ఇవ్వాలి, నిన్ను గౌరవించాలి, నీ యందు భయభక్తులతో మేము నడుచుకోవాలి. అలాంటి కృప మాకు దయచేయండి. తిరిగి మీ దాసుని బలపరచి ఆత్మపూర్ణునిగా చేసి మరలా మాతో మాట్లాడి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. క్రిందకి వెళ్ళి టీ తీసుకొని మజ్జిగ తీసుకొని మరలా వెంటనే పైకి రావాలని మనవి చేస్తున్నాం.